డిసెంబర్ 1న తమిళ చిత్రం అన్నపూర్ణి విడుదలైంది. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. బ్రాహ్మణ పూజారుల ఇంటిలో పుట్టిన ఓ అమ్మాయి చెఫ్ కావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, అందులో భాగంగా మాంసాహారాన్ని వండేందుకు హిజాబ్ను ధరించి నమాజ్ ఎలా చేసిందనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. అలానే శ్రీరాముడు సీత సైతం మాంసాహారాన్ని భుజించారు కాబట్టి మాంసాన్ని వండటం పెద్ద తప్పేం కాదంటూ ఓ పాత్ర ద్వారా కథానాయకుతో చెప్పించారు. ఓ ఫ్లోలో మూవీని థియేటర్లో చూసిన వారికి ఇవేమీ పెద్దంత అభ్యంతరకరంగా అనిపించలేదు. సెన్సార్ సైతం ఈ సినిమాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే డిసెంబర్ 29న నెట్ఫ్లిక్స్ సంస్థ తన ఓటీటీలో విడుదల చేసిన దగ్గర నుండే అసలు కథ మొదలైంది. శ్రీరాముడిని కొలిచే హిందువులను, బ్రాహ్మణ పూజారులను ఈ సినిమా కించపరిచే విధంగా ఉందని, అలానే కొన్ని సన్నివేశాలు లవ్ జిహాద్ను ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ విశ్వ హిందూ పరిషత్తో పాటు మరికొన్ని హిందుత్వ సంస్థలు ఆరోపణలు చేయడం, చిత్ర బృందంపై కేసులు నమోదు చేయడం జరిగింది. అన్నపూర్ణి మూవీపై ఊహించిన విధంగా విమర్శలు వెలువెత్తడంతో చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైన జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ హిందువులకు క్షమాపణలు చెప్పడంతో పాటు అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించే వరకు ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ను నిలిపేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారంగా నెట్ఫ్లిక్స్లో దీన్ని నిలిపేశారు. తాజాగా ఈ చిత్ర కథానాయిక నయనతార తన వివరణను, క్షమాపణలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అన్నపూర్ణి చిత్రాన్ని తాము కేవలం సినిమాగా చూడలేదని, మహిళలలో స్ఫూర్తిని, ప్రేరణను కలిగించాలన్నది తమ అభిమతమని చెప్పింది. ఈ ప్రయత్నంలో తెలియక ఎవరి మనోభావాలైనా గాయపరిచి ఉంటే క్షమించమని కోరింది. సెన్సార్ అయి థియేటర్లలో ప్రదర్శితమైన సినిమాను ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి తొలగిస్తారని తాను ఊహించలేదని తెలిపింది. నయనతార విడుదల చేసిన లేఖపైన ఓం జై శ్రీరామ్ అని ఉండటం విశేషం. గడిచిన 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో పాజిటివిటీని పెంపొందించేందుకు మాత్రమే తాను కృషి చేశానని నయనతార ఈ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రీ ఎడిట్ చేసి సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ లేకపోలేదు.